పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మనోధైర్యాన్ని నింపేందుకు తాను అండగా ఉంటానంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు ఎటువంటి భరోసా కార్యకర్తలకు కలిగించారు? ఖచ్చితంగా మా కార్యకర్తలకు, మా నాయకులకు ఖచ్చితంగా మేము భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. గెలిచిన కొద్ది రోజులు ఏదో మామూలుగా ఉంటాయని అనుకున్నా కానీ ఈ విధంగా టార్గెట్ చేసి ఊళ్ళల్లో ఉండే వాళ్ళను మొత్తం బెదిరియడము, కొట్టడం అనేది ఇది చాలా లేని. ఇప్పుడు దగ్గర 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కొట్టడం చూసినాను కానీ గెలిచిన వాళ్ళు కొట్టడం అనేది మొట్టమొదటిసారి చూడడం జరుగుతుంది. ఇటువంటిది కాకుండా మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పించడం కోసం నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను. ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో చూసినాం. మనం రాజకీయంలో ఓటమి గెలుపు దైవాధీనం, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా 2 సార్లు ఓడిపోయినాం, ఇప్పుడు ఇది 3వసారి. ఏం లేదు, మీకు ఖచ్చితంగా అండగా ఉంటాం. ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని భరోసాగా ఉంటాం. మీ వెనక నేను ఉన్నాను, మీరు భయపడొద్దని ఈరోజు కల్లూరు మండలానికి సంబంధించిన మా నాయకులతో, కార్యకర్తలతో అందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకా మేము కూడా చూస్తాం, ఎన్ని రోజులు ఇట్లా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తే ఉండే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవడైనా ఎంత చేతగానోడైనా కూడా కొద్ది రోజులు చూశాడు. ఇంకా పూర్తి మీదికి వస్తే మాత్రం, తిరగబడితే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. పోలీసులు ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ, లా అండ్ ఆర్డర్ను, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చంద్రబాబు యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులు అవుతుంది. ఈ యొక్క 20 రోజుల పాలనలో ఎటువంటి పాలన అందిస్తున్నారంటున్నారు? మీ యొక్క ఆలోచన ఎట్లుందండి? ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే, సూపర్ 6లు చెప్పి ప్రజలలో మోసం పథకాలు పెట్టి అధికారంకి వచ్చినాడు. ఏ ప్రజలు కానీ ఏ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అమలు పరచాల్సిన సూపర్ 6 పథకాలు అమలు పరచలేకపోతే రోడ్లు ఎక్కుతామని భయంతోనే మొత్తం ఈరోజు కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతుంది. నువ్వు చేతగానప్పుడు ఎందుకు నువ్వు ఆ పథకాలను గురించి చెప్పినావు? మా జగన్మోహన్ రెడ్డి చెప్పలే, నేను ఇంతవరకు చేయగలను, ఇంతైతేనే చేయగలను, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అని చెప్పినాడు. నీ చేత నువ్వు ప్రజలను మోసం చేసి నువ్వు సూపర్ 6లన్నీ పెట్టి మొత్తం ఈరోజు ఎవ్వరు కూడా ప్రజలు తెలుగుదేశాన్ని మీరు పథకాలు ఇవ్వకపోయినా రోడ్ల మీదకి రాకూడదు, మేము ఒక ట్రెజరం క్రియేట్ చేస్తాము, మీరు ఎవరు రోడ్ల మీదకి రావడానికి లేదు, మేము చెప్పిందే శాసనం అనే పరిస్థితి పరిపాలన చేస్తే మాత్రం. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరంటారా? అంటే ఇప్పుడు గడిచిన 2 వారాల్లోనే 7,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు. మిగతాది కూడా అప్పు తీసుకొచ్చో లేకుంటే సంపదని క్రియేట్ చేసో చేయలేడా? అట్లా అది 20 రోజులకే 7,000 కోట్లు 5,000 కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు, కేవలం పింఛన్ల కోసమే డబ్బులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తల్లికి వందనం ఇవ్వాలి, రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వాలి, ప్రతి ఒక్క ఆడపిల్లకు 18 గంటలకు 15,000 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వడానికి డబ్బులు ఉంటే కదా. లాస్ట్కు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నేను జీతం తీసుకోవడానికి కూడా ఫీల్ అయిపోతున్నాను, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను జీతం తీసుకెళ్ళినా వద్దని ఆలోచన ఉన్నా అని చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎలక్షన్ల ముందు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు హామీలు ఇచ్చినారు? మీరే అంతకుముందు 1 సంవత్సరం కిందట ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందని మాట్లాడిన వాళ్ళు మీరే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి. ఇప్పుడు మళ్ళీ మీరు అటువంటి పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. అంటే ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి చెప్పినామని ఒక మాట చెప్పండి. ఇప్పుడు లాస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ పథకాలు ఇవ్వాలనేది కూడా చెప్తానట్టుంది. అంటే మనం వాట్సాప్లలో చూడడం జరుగుతుంది. ఇది ఇంకొక 3 నెలలు 2-3 నెలలు ఉంటే ఎంత మటుకు చేస్తారో చూస్తాం. మనం కూడా టైం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒక 4 నెలలు 5 నెలల్లో వీళ్ళు ఏమేమి పథకాలు ఇస్తారో ఇవ్వకపోతే మాత్రం
రోడ్లెక్కి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినా అవన్నీ ఇచ్చేంత వరకు పోనిచ్చే ప్రసక్తే లేదు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చలేకపోతాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేస్తారు. అందుకోసం వాటిని నియంత్రించాలా, ఖచ్చితంగా వాళ్ళ ఒక భయాన్ని సృష్టించి ఎవరు కూడా ఈ యొక్క ఆందోళన చేయకుండా ఉండేందుకే ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. ఇది చూస్తూ ఊరుకోలేము. ఇలాగనే కొనసాగితే మేము తిరగబడే పరిస్థితి ఖచ్చితంగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.